ఎంతవరకట మన కీర్తి ప్రతిష్టలకి, మన వంశ మర్యాదలకి కళంకం తేనంత వరకు, అంతవరకు ఓపిక వహించమంటున్నారు. అప్పుడు మాత్రం మనలో ఉన్న ఉద్రేకం ఏదైతే ఉంటుందో, మనలో ఉన్నటువంటి ఈ క్రోధము ఉద్రేకం ఏదైతే ఉంటుందో దాన్ని సింహగర్జన కింద వెళ్ళగక్కమంటున్నారు. అప్పుడు ఆపమంటున్నారు. ఇప్పుడు ఎంతవరకు అట మన యొక్క వ్యక్తిత్వానికి, మన యొక్క కీర్తి ప్రతిష్టలకి, మన యొక్క వంశ మర్యాదలకి ఆటంకం కలిగే స్థాయికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా సమాధానం చెప్పమంటున్నారు. అప్పుడు మన యొక్క శక్తికి, మనలో ఉన్న ఓర్పు యొక్క మహత్యానికి లోబడివాడు మనకు పాదాక్రాంతుడు అవ్వడం జరుగుతుందట. అప్పుడు మళ్ళీ ఏం చేయమంటున్నారు స్వామి? మళ్ళీ ఓర్పు వహించమంటున్నారు. అదే మనమైతే ఏం చేస్తాం? బాగా అయింది, నాళ్ళు మన ఏడిపించాడు, వీడి మేము మనం కసి తీర్చుకుందాం అనుకుంటాం. అంతే కదా మనం అనుకుంటాం, మన అవకాశం వచ్చిందని మనం అనుకుంటాం. కానీ అప్పుడు కుదరదు. అప్పుడు మళ్ళీ మనం ఓర్పును వహించి అతన్ని పెద్ద మనసుతో క్షమించి విడిచిపెట్టమంటున్నారు. అంటే చివరికి మళ్ళీ మనకు కావాల్సింది ఓర్పే. అప్పుడు ఓర్పుని ఎప్పుడు విడనాడేమన్నమాట మనం? అవతలి వ్యక్తిలో పరివర్తన తెచ్చే వరకు. ఆ తర్వాత మళ్ళీ మనం ఓర్పునే ఆశ్రయించాలి. ఈ విధంగా స్వామి ఏం చెప్తున్నారంటే, చనిపోయే వరకు, ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా ఓర్పును వహించి ఉండాలటండి. ఏ ఒక్క నిమిషం, ఏ ఒక్క సెకను కూడా మనం ఓర్పుని విడనాడి మన యొక్క సహనాన్ని కోల్పోతామో ఆ వెంటనే మనం మళ్ళీ మన వెనక ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అంత దూరం వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుందట. మళ్ళా భ్రాంతి శక్తికి లోబడి జడజన్మలకు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము స్వామి యొక్క ఆశీర్వాదం అంతా ఏంటంటే, అభౌతికపరమైనటువంటిది, ఈశ్వర రసస్వరూపమైనటువంటి, మనిషికి సహజమైనటువంటి ఓర్పు ఏదైతే ఉందో దాన్నే అవలంబించి ఈ భ్రాంతిపరమైనటువంటి అసహనము, కోపము, క్రోధము, ఈర్ష్య, అసూయ ఇవే కదా మన ఓర్పునకు పరీక్షలు. వీటన్నిటినీ విడిచిపెట్టి చివరి శ్వాస వరకు మనం ఓర్పుతోటి ఉండేలాగా ఆశీర్వదించమని స్వామిని కొనుక్కోవాలి. అప్పుడే మాత్రమే మనము ఆ రసస్వరూపాన్ని, ఈశ్వర స్వరూపాన్ని దర్శించగలము. నిజమైనటువంటి ఓర్పుకి ప్రత్యేకగా ఉండి మనము ఆ ముక్తి మార్గం ఏదైతే ఉందో, మనకి ఏది అంతిమ లక్ష్యం ఏమిటి? ముక్తిని సాధించటం. ఆ ముక్తిని పొందేటటువంటి విధానంలో మనం ప్రయాణించడం జరుగుతుంది. అదే నిజమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం అని స్వామి చెప్పడం జరిగిందండి. స్వామి యొక్క ఆశీర్వాదంతో మీరందరూ ఆ మార్గంలో నడుచుకోవాలి. ఓర్పు యొక్క విధానంలో మనంతా కూడా ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని కోమల గారు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు అనుభవాలు చెప్పేవాళ్ళు ఎవరున్నారమ్మా? దమ్మ మండే లక్ష్మణ్. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారం. సభ్యులకు, సభ్యేతరులకు నా నమస్కారం. అనుభవం అనే కన్నా అనుభూతి అంటే బాగుంటుందేమో నా విషయంలో. అది మాటలకు అందనిది, ఊహాతీతమైందన్నమాట. నా భావాన్ని మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి భాష కూడా లేదేమో, అలాంటి అనుభవాన్ని స్వామి నాకు ఇచ్చారు. నేను అనుకునేదాన్ని, అనుభవాలు ఎందుకు చెప్తారు? మన పేటలో అందరికీ ప్రతిరోజు కూడా అనుభవాలు ఉంటాయి కదా, అనుభవాలు ఎందుకు ఇక్కడ చెప్పిస్తారు అనుకునేదాన్ని. సభ్యేతరులు కూడా అసలు మన ధర్మంలోకి వచ్చే ముందే అనుభవాలు గడించి వస్తారు. ధర్మంలోకి వచ్చే ముందే కూడా ప్రతి అనుభవాలు గడించిన తర్వాత ధర్మంలోకి వస్తారు. అలాంటప్పుడు ఇక్కడ అనుభవాలు ఎందుకు చెప్పిస్తున్నారు అనుకునేదాన్ని. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆత్మీయులైన మీ అందరితో కూడా నా అనుభవాన్ని పంచుకోవాలనే ఆనందం కోసం నేను ఈ అవకాశం కోసం కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. కానీ ఇక్కడ నిలబడే అర్హత, అదృష్టం కలగడానికి నాకు ఇంత టైం, ఆయన సంకల్పం నాకు ఈ రోజుకి వచ్చింది. అనుభవాలు అయితే నాకు చాలా ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఫస్ట్ నేను వెళ్ళే చోటుకి ముందు స్వామి వెళ్ళి ఉంటారనమాట. ఏదో ఒక రూపంలో ఆయన వెళ్ళి ఉంటారు. అది ఎవరో ఒకళ్ళ రూపంలో. అది ఎలా అంటే, ఇంకా అన్నయ్య ఆప్యాయత, నాన్నగారు నా మీద చూపించేంత అపురూపత వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, నేను అడగను వాళ్ళని, ఏది చెయ్యండి అని నేను అడగను, నేను చేసుకోగలిగే పనులే. అయినా కానీ ఎంత అపురూపంగా అంటే, ఇది నువ్వు చేసుకో, నేను చేస్తామమ్మా, మేము చేస్తాం, అది అసలు మీకు చెప్పలేనన్నమాట. నేను దానివల్ల పొందే
ఆనందాన్ని నేను చెప్పలేను మీకు. అలా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ స్వామి, నాకు ప్రతి ఒక్కళ్ళు స్వామి రూపం, ఎవరో ఒకళ్ళ రూపంలో స్వామి ఉంటారు అక్కడ. నా ప్రతి పని కూడా నాకు అసలు కష్టం అనేది తెలియకుండా ఆయన చేసుకుని వెళ్ళిపోతుంటారు. అయితే అనుభవాలు అందరికీ ఒక ధన రూపంలోనో, ఆరోగ్య రూపంలోనో, విద్య రూపంలోనో ఏదో ఒక రూపంగా ఉండొచ్చు. కానీ నా విషయంలో అలా కాదు. ఇక స్వామి సర్వావస్థల యందు ప్రతి లెప్త నేను లేవడం మొదలుకొని పడుకునే వరకు నాకు అనుభవమే, అన్నీ స్వామి అన్నమాట. అది నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది అందరికీ తెలిసి ఉండొచ్చు. అది చెప్పడం ఇష్టం లేక కూడా నేను అనుభవాన్ని ఇప్పటి వరకు వాయిదా వేసుకుని వచ్చానేమో. అయితే అప్పుడు స్వామి నాకు ఇచ్చారు దృశ్యంలో, ఆయన నాకు అభయం ఇచ్చారు. ఏమనంటే, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా, నీకు ఏది అవసరమైనా నీ బాధ్యత నాది. అలా ఎవరైనా ఉంటారంటే అసలు భగవంతుడు ప్రత్యక్షమైనా కానీ మన అజ్ఞానం ఆయనకి తెలుసు. మనం ఏదో ఒకటే కోరుకుంటాం. దాటేయడం కోసం భగవంతుడైనా ఏమని అడుగుతాడంటే, నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. కానీ నా తండ్రి అలా అనలేదు. అలా కోరుకోమంటే నేను ఏదో ఒకటే కోరుకుందని నాకు తెలీదు. అది స్వామి నాకు అలా అంటే నా అజ్ఞానాన్ని బయట పెట్టకుండా ఆయన ఏమన్నారంటే, నీ బాధ్యత నాది, నీకు ఏది అవసరమైతే అది నేను చూస్తానన్నారు. అలాగే నాకు ఇప్పటి వరకు కూడా అసలు కష్టం అనేది తెలియదు అనమాట. ఆ మాట చెప్పడం కూడా ఇంత కష్టమా అని మీరు అనుకుంటారేమో అని నాకు ఇష్టం ఉండదు. నాకు అసలు లేదనమాట నా మనసుకి అంత కష్టం. ఇంకా జగన్మాత పెద్దమ్మ గారు అయితే ఇంకా, నీ కష్టం నేను పడుతున్నానమ్మా, నీ కన్నీళ్ళు నేను పెడుతున్నాను అన్నారు. అసలు ఎక్కడైనా ఉందండి మన పీఠంలో తప్ప ఇంకెక్కడ అసలు ఇటువంటి విషయం వెళ్ళామన్నమాట. నాకు ఆనందంతో అసలు కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. అలాంటి అభయాన్ని నాకు ఇచ్చారు పెద్దమ్మ గారు. ఇంక అసలు కష్టం అనేది తెలియకుండా నన్ను ఇప్పటి వరకు అలా నా పిల్లల్ని నన్ను నడిపిస్తూ వచ్చారు స్వామి. అయితే ఈ మధ్య నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అది ఎలా వచ్చిందో చెప్పాలంటే అసలు అదంతా ఇంకా ఒక పెద్ద అనుభవాలు. అలా ఇంకా ఎంత టైం అయినా పట్టేస్తుంది అనమాట. అందుకే నేను ఎంత కుదించి చెప్పాలా స్వామి తండ్రి ఎలా చెప్పించుకుంటావు నువ్వు ఇచ్చిన టైంలో అనుకుని తపనతో వచ్చాను నేను. ఆ ఉద్యోగం 4-5 రిక్రూట్మెంట్ల నుంచి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోస్ట్కి 3 లక్షలు కట్టారట, మినిమం 3 లక్షలు కట్టారట. నాకు ₹1 నేను ఇవ్వకుండా స్వామి చాలా సులువుగా ఆ పని పూర్తి చేయించారు. దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలి మీకు. ఆశ్రమ నిర్మాణానికని ఫస్ట్ మీటింగ్ అనమాట, నిర్మాణం విషయమై స్వామి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి నాన్నగారు వచ్చారనమాట. వచ్చేటప్పుడే అన్నారు, విరాళం విషయం ఏదైనా వస్తుందేమో, ఏం చెప్పాలి, విరాళం ఎంత సూర్య మాస్టర్ అన్న అంటే మరి మనం చెప్పాలి కదా, కార్యకర్తలు అయ్యి ఉండి ఏం చేద్దాం, ఏది చేసినా ఇంక అందరూ ఒకటే మాట పలికిస్తారనమాట స్వామి. సరే మీ ఇష్టం, ముందు వినరండి అని అన్నారు. నాకైతే అనిపిస్తుంది, ఏంటి స్వామి నేను అడగలేను, నాన్నగారికి బర్త్డేనేమో అన్న ఫీలింగ్ కానీ ఏదైనా చేయాలి స్వామి, అశాశ్వతమైన విషయాలకే ఓల్డ్ డబ్బులు ఖర్చు పెడుతున్నాం, లేదు అనే విషయం అసలు మనకు రానివ్వరు స్వామి. ఎలాంటి విషయానికైనా సరే లేదు అనేది లేకుండా ఇక్కడ ఇచ్చేటప్పుడు మనం మన స్థాయి ఎంతని చూసుకుంటాం తప్ప మనం చేసే ఖర్చుల్లోని మనం బయటికి కనిపించే ఇదిలోని అసలు మన స్థాయి ఎవరికి తెలియదు అనమాట. ఉన్నతంగానే ఉంటాయి మన కోరికలు, అలాగే ఉంటాయి, కోటీశ్వరులాగే ఉంటాయి మన కోరికలు కూడా. ఏంటి అనుకుంటే నాన్నగారు మొత్తం అందరికీ కలిపి 25,000 రాయిద్దాం అనుకుని మీటింగ్ అనుకుని వచ్చారట. కానీ ఇక్కడ మీటింగ్ వినొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అన్నారు, 25,000 ప్రత్యేకంగా నీ పేరునే అనుకున్నానమ్మా, ఇంకా చెప్పలేదు కానీ మిగతా ఎంత ఇచ్చినా మేము నీకు ప్రత్యేకంగా 25,000 అన్నారు. నాకు అంటే సంతోషం, అది సరిపోతుందని కాదు, నా శక్తికి మించే అయి ఉంటుంది స్వామి, పోనీలే శక్తికి మించి చెయ్యాలి అనే విధానంలో కొంచెం సంతోషం అనిపించింది. తర్వాత స్వామి 1 నెల సంపాదన ఇస్తే చాలని, స్వామి మరీ దయామయులు కదా, మనకు అసలు కష్టమే తెలియకూడదు, మన ఖర్చులు మాత్రం ఎంతైనా పెట్టేసుకుంటాం. ఒక పెళ్ళి అంటే ₹1,00,000 స్తోమత ఉంటే 10 లక్షలు ఇచ్చైనా చేసేసుకోగలుగుతాం మన స్వామి అండ చూసుకుని. అలా ప్రతిదీ మనకి ఏమి లేకపోయినా సరే మన పిల్లల్ని మంచి మంచి స్కూల్స్లోని, అసలు ఒక పూటకు లేకపోయినా సరే పిల్లల్ని డాక్టర్ చదివించాలి, అలాంటి పెద్ద పెద్ద కోరికలు మనకు స్వామి ఇస్తారు. అదే ధైర్యంతోనే మనం నడుస్తుంటాం. అయితే 1 నెల జీతం అన్నారు. అప్పటికి నా జీతం 2,000 అన్నమాట.
ఒక నెల జీతం 4 ఏళ్ళకి 4 ఏళ్ళు 8,000 వచ్చి తండ్రి ఇదేంటి ఇలాంటి పరిస్థితి, ఒక నెల జీతం ఏంటి, నేను పిల్లలకే నెలకి 2,000 ఖర్చు పెడుతున్నాను, మరి ఎలా వస్తుందంటే అది స్వామికే తెలియాలి. అప్పుడు జీతం ప్రసక్తి, నాన్నగారు కూలి ఇదంతా వదిలేస్తే పెరగడం మాత్రం ఎక్కువ సంపాదన వచ్చేవాళ్ళలాగే వెళ్తున్నాం. ఇదేంటి 2,000 ఏంటి, సరే ఏదైతే అదే నాన్నగారిని ఇబ్బంది పెట్టడం తర్వాత చూద్దాం, చెప్పచ్చో లేదో నాకు తెలియదు. తండ్రి చైన్ ఉంది, మొదటి వాయిదా ఇది కట్టేద్దాం, రెండో వాయిదా వచ్చేసరికి ఆయనే చూసుకుంటారు, అంతేగాని 2,000 ఏంటి తండ్రి, ఇంతలాంటి అసలు తరతరాలు ఉండిపోయి పని, ఇంత చదువుతున్నాం, ఇంత తింటున్నాం, ఇలాంటి ఖరీదైన బట్టలు కడుతున్నాం, ఉంటామో ఉండమో మనకే తెలియదు, ఇది మాత్రం ఉంటుంది కదా తరతరాలు పిల్లలకి జీవితాంతం మనం మరణించినా సరే జీవించి ఉంటాం అన్నమాట ఇందులో. అలాంటి ఉన్నతమైన విషయానికి ఇదేంటి తండ్రి అనేసి ఈ మొదటి వాయిదా ఇలా ఇస్తాను, ఇంక రెండో వాయిదా అప్పుడు చూద్దాం. పిల్లలు కూడా అంటూ ఉంటారు, అమ్మ 4 ఏళ్ళు అయిపోద్దంట, మేమేమో ఇంకా చదువుతున్నాం, ఏం చేయాలో పీయటానికి. అది ఆ సంతృప్తి నాకు అసలు ఎన్ని వేలు ఇచ్చినా పొందలేమన్నమాట. అది ఆ తండ్రి నీ బాటలో నడిస్తే చాలు నాకు పిల్లలు, ఇంకేం లోటు ఉంటుంది అనేసి అనుకున్నాను. అలా మొదటి వాయిదా కట్టేస్తే ఇప్పుడు రెండో వాయిదా కట్టే టైంకి ఏం చేశారు స్వామి, నాకు నేను ఇచ్చిన దానికన్నా కూడా నా జీతం ఎక్కువేనమాట. అలాంటి ఉద్యోగాన్ని స్వామి నాకు ఇచ్చారు. అంటే ఇక్కడ ఏదో ఉద్యోగం వస్తుంది, ఏదో జరుగుతుంది అని మనం చేయడం కాదు, మనస్ఫూర్తిగా ఇది మనకి కావాలి, ఇది మనకి శాశ్వతమైంది అని చేస్తే ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవాలు చాలామందికి వచ్చే ఉంటాయి ఆల్రెడీ. ఉద్యోగ రూపంగానో ఆరోగ్యం ఏమీ లేదు, మనకేం కళ్ళకి కనిపించదు, అందరికీ నాలాగే ఉద్యోగం వచ్చి ఉండదు, కానీ ఆరోగ్యం విషయం ఎన్ని లక్షలు అవుతున్నాయి ఆరోగ్యానికి. ఆరోగ్య విషయంలో కూడా అందరినీ స్వామి కాపాడితే అది కూడా మనకు పెద్ద అనుభవమే. విద్య కొనుక్కుంటే వస్తుందా విద్య, కానీ మన పిల్లలు మాత్రం చక్కగా చదువుతారు స్వామి ఆశీస్సులతో, ఎక్కడికి వెళ్ళినా ఏ లోటు లేకుండా ఉంటారు. ఇలాంటి అనుభవాలు నాకు స్వామి చాలా ఇచ్చారు. చెప్పాలంటే నాకు భాష రావట్లేదు. నా పిల్లల్ని కూడా చాలా రకాలుగా కాపాడారు. ఇంకా అసలు అమ్మగారు ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటిదంటే, అసలు నాకు కష్టం